శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు ఈ విధంగా అంటూ ఉన్నారండి. బిడ్డ, నీ భవిష్యత్తులో ఏం జరగబోతోందో తెలుసుకోవాలని ఉందా? అయితే ఒక్కసారి ఈ పెట్టెను తెరిచి చూడు తల్లి, తప్పక ఆనందిస్తావని బాబాగారు అంటూ ఉన్నారు ఫ్రెండ్స్. అయితే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా అండి, మీ కోరికను మనసులో గట్టిగా స్మరించుకొని బాబాగారికి విన్నవించుకుంటూ ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి ఆ పెట్టెను తాకండి ఫ్రెండ్స్. తాకారా అండి? అయితే మన కోసం బాబాగారు ఏం చెప్తున్నారో స్వయంగా ఆ తండ్రి మాటలలోనే విద్దాం. బాబాగారు ఏమంటున్నారంటే, బిడ్డ, నీ జీవితంలో నీ పని నువ్వు చేసుకుంటూ ఉన్నా కానీ నీ చుట్టూ ఉన్నవారిలో కొందరు ఏదో ఒక మాట అని నిన్ను బాధ పెడుతూ ఉంటారు. ప్రతిసారి నిన్ను అందరి ముందు అవమానిస్తూ ఉంటారు కదా. అలాంటి వారి ముందు నువ్వు తల ఎత్తుకొని నిలబడాలంటే నీ సాయి చెప్పినట్టు చెయ్యి. అలా నువ్వు చెయ్యడం వలన నిన్ను హేళన చేసిన వారే నీ ముందు తలదించుకుంటారు. నిజం బిడ్డ, నువ్వు వద్దని వెళ్ళిన వారే నిన్ను వెతుక్కుంటూ వస్తారమ్మా. శ్రద్ధగా నీ సాయి మాటలు విను బిడ్డ. 100% నీ జీవితం ఆనందంగా మారుతుంది. తల్లి, నీ జీవితంలో నుంచి ఎవరైనా వెళ్ళిపోవాలి అని అనుకుంటే వారిని యథేచ్ఛగా వెళ్ళనివ్వు. ఎందుకంటే బలవంతంగా ఉండే బంధాలు జీవితంలో ఆనందాన్ని ఇవ్వలేవు. వారిని నువ్వు ఎంత బ్రతిమిలాడినా వారు నీ మాట వినరు. కాబట్టి వారిని వెళ్ళనివ్వు. వారు నీ నుంచి వెళ్ళేటప్పుడు నీ సాయి చెప్పిన ఒక్క మాట వారితో చెప్పు. అదేంటంటే, నీ జీవితంలో నువ్వు ఏం చేయాలని అనుకుంటూ ఉన్నావో అదే చెయ్యి. నేను నీకు అడ్డు చెప్పను, మీ మాటను గౌరవిస్తాను. మీరు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలి. మీ ఇష్టం వచ్చిన దగ్గరికి వెళ్ళండి అని చెప్పు బిడ్డ. ఎందుకో తెలుసా? ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి వారి సొంత జీవితం ఉంటుంది. నువ్వు ఒక్క విషయం గుర్తుపెట్టుకోమ్మా, బలవంతంగా ఎవ్వరూ కూడా మనం చెప్పినట్టు వినరు. ఒకవేళ నువ్వు మంచి చెప్పినా సరే వారు నీ మాట వినరు. అలాంటి వారిని వారి దారిలోనే వెళ్ళనివ్వు. ఇలా చేస్తే వారు నాకు విలువనిస్తారా బాబా, నన్ను వెతుక్కుంటూ వస్తారా అని అమాయకంగా అడుగుతూ ఉన్నావు కదా. తప్పకుండా వస్తారు. అది ఎలానో ముందు ముందు నువ్వే చూస్తావు తల్లి. త్వరలోనే నీ జీవితంలో ఆనందం రాబోతోంది. నీతో చివరి వరకు ఉండేవారితోనే కలిసి ఉండటానికి ప్రయత్నించు. ఈ లోకంలో సూర్యుడు, చంద్రుడు, చివరికి భూమి కూడా ఒంటరివే. అవి ఒంటరిగా ఉంటూనే ఈ ప్రకృతిలో ఒక భాగంగా ఉంటున్నాయి. నువ్వు కూడా అలానే ఉండు బిడ్డ. నీ జీవితంలో కొందరు నిన్ను బాధ పెట్టినా కానీ నువ్వు పట్టించుకోకు. ఒకవేళ నీ జీవితంలో ఒంటరిగా ప్రయాణించాల్సి వచ్చినా సరే నీ ప్రయాణాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకు. జీవితం అనేది చాలా చిన్నది తల్లి, అలాగే అందమైనది కూడా. అలాంటి అందమైన జీవితంలో పగ, ద్వేషం, ప్రతీకారాలకు చోటు ఇవ్వకు.
ఆనందంగా ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించు. నీకొక విషయం చెప్పనా తల్లి, ఒక పువ్వు ఎవరు చూసినా చూడకపోయినా సరే అది వికసించి తీరుతుంది. అదేవిధంగా తన పరిమళాన్ని 10 మందికి పంచుతుంది. అలానే నువ్వు కూడా ఎవరో ఏదో అన్నారని నీ ప్రయత్నాన్ని ఆపకు. నీ చుట్టుపక్కల వారి గురించి అస్సలు పట్టించుకోకు. నీ లక్ష్యంపై దృష్టి పెట్టు బిడ్డ. కొత్తగా ఆలోచించు. నిన్ను నువ్వు గౌరవించుకో. నీ ఉత్సాహాన్ని రెట్టింపు చేసుకో. నువ్వేంటో నిన్ను నువ్వు నిరూపించుకోవాల్సి ఉంది. గుర్తుపెట్టుకో తల్లి, నీ జీవితంలో నీకంటూ ఒక రోజు వస్తుంది. ఆ వచ్చిన రోజు నిన్ను చూసి అందరూ గౌరవిస్తారు, నీకు విలువనిస్తారు. ఆ రోజు ఎంతో దూరంలో లేదు తల్లి, అతి దగ్గరలోనే ఉంది. నువ్వు ధైర్యంగా ఉండు. నీ చుట్టూ ఉన్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా. ఎవరు ఏంటనేది తెలుసుకో. ఇతరులపై చూపించే ప్రేమని నీపై చూపించుకో. అలా చేస్తే నీ జీవితం అందంగా ఆనందంగా మారుతుంది. కాబట్టి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో. తప్పక విజయం సాధిస్తావు. అర్థమైంది కదా బిడ్డ? నీ సాయి మాటలు గుర్తించుకుంటే ఇక నీ జీవితంలో కష్టాలే రావు. ధైర్యంగా ఉండు. నీకంతా మంచే జరుగుతుంది తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈరోజు బాబాగారు మనకేం చెప్పారనేది. ఈ ప్రపంచంలో ఏది కూడా ఒక తోడు కోసం వెతుక్కోదండి. అన్నీ ఒంటరిగా బ్రతకాల్సి వస్తే ఒంటరిగానే బ్రతుకుతాయి. ఒక్క మనిషి మాత్రమే ఒంటరిగా ఉన్నానని బాధపడుతూ భయపడుతూ కూర్చుండిపోతాడు. ఒకవేళ ఆ ఒంటరితనాన్ని వదిలి మీరు ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, మీకు ఎంతమంది బంధువులు చేకూరుతారు, ఎంతమంది స్నేహితులు చేకూరుతారు. నవ్వుతూ పలకరిస్తే ప్రతి ఒక్కరూ మనకు ఆత్మీయులుగా మిగిలిపోతారు. అంతేకాని ఎవరో ఏదో అన్నారని, మనల్ని విడిచి వెళ్ళిపోయారని మనం బాధపడుతూ కూర్చుండిపోతే ఒంటరిగానే మిగిలిపోవాల్సి వస్తుందండి. మనల్ని విడిచి వెళ్ళిపోవాలి అనుకునే వాళ్ళని బలవంతంగా మనం ఎన్ని రోజులని ఆపగలం? అలా ఆపుకుంటూ పోతే మనం ఎన్ని రోజులు సంతోషంగా ఉండగలం? వాళ్ళు ఏమనుకుంటారో, నేనేదన్నా మాట్లాడితే వాళ్ళు బాధపడతారేమో, నన్ను వదిలి వెళ్ళిపోతారేమో, ఇలాంటి భయాలు ఎన్ని రోజులు. అందుకే ఒకరి మనసులో మన దగ్గర నుంచి వెళ్ళిపోవాలి అని ఉంటే వెళ్ళిపోనివ్వండి. మనమేంటో తెలిసిన తర్వాత మనకంటే ఎక్కువ ప్రేమ ఎక్కడా దొరకదు, మనం చూపించిన ప్రేమ కంటే ఎక్కడా కూడా వాళ్ళకి ప్రేమ దొరకదు అని వాళ్ళే తెలుసుకుంటారు. ఆ రోజు కనీసం మీ మొహం చూడటానికి కూడా వాళ్ళకి మొహం చెల్లదండి. అంతలా ఇబ్బంది పడతారు. చివరిగా మీ దగ్గరకే వస్తారు. అదే ఈరోజు బాబాగారు చెప్తూ ఉన్నారు. ఎవరైనా మీ దగ్గర నుంచి వెళ్ళాలని అనుకుంటున్నప్పుడు మీరు ప్రశాంతంగా వెళ్ళిపోండి. మీకు ఎక్కడ సంతోషం దొరుకుతుందో అక్కడికి వెళ్ళిపోండి. మీరు ఎక్కడున్నా సరే సంతోషంగా ఉండండి అని చెప్పేసి వాళ్ళకు ఒక మాట చెప్పేయండి. మీరు దాని గురించి ఆలోచించవద్దు. ఎందుకంటే మీ జీవితంలో మిమ్మల్ని నచ్చని వాళ్ళు ఒకరు మీ జీవితంలో నుంచి వెళ్ళిపోతున్నారు. కానీ వాళ్ళని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించే, వాళ్ళని ఎంతగానో అభిమానించే ఒక వ్యక్తిని వాళ్ళు కోల్పోతూ ఉన్నారు. దీనిని బట్టి అర్థం చేసుకోండి ఎవరు అదృష్టవంతులు, ఎవరు దురదృష్టవంతులు అని మీకే అర్థమవుతుంది. ఆ రోజు నుంచి బాధపడటం మీరే ఆపేస్తారు. బాబాగారి మాటలను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. అందరికీ శుభం జరుగుతుంది. ఎవరు మీతో ఉన్నా లేకపోయినా సరే ఆ తండ్రి ఎప్పుడూ కూడా తన బిడ్డలతో అండగా ఉంటారు. తన బిడ్డలతో నడుస్తూనే ఉంటారు. వాళ్ళని చల్లగా చూస్తారండి. ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం.
అంతవరకు ఓం సాయిరామ్.